నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా, మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. కాకినాడ జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ జిల్లాలో విస్తృత పర్యటనలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా గొల్లప్రోలు మండలంలో పర్యటించారు. చేబ్రోలు ఈబీసీ కాలనీ మిల్లు గరువు వద్ద ఉన్న పట్టు పరిశ్రమ శాఖ సముదాయాన్ని జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ పరిశీలించారు. పట్టుగొళ్ల నుంచి దారం వడకట్టే దశను ప్రస్తుతం మార్కెట్లో రైతులు పొందుతున్న గిట్టుబాటు ధర, అక్కడ ఉన్న సౌకర్యాలను పరిశీలించి రైతులను అడిగి తెలుసుకున్నారు. పట్టు పరిశ్రమ అభివృద్ధికి చేపట్టవలసిన చర్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. 150 దాకా వర్కింగ్లో అంటే ఆల్మోస్ట్ 50% వర్కింగ్లో ఉన్నాయి. 50% వర్కింగ్లో లేదు. అంటే రైతులు వాళ్ళు ఇష్టమైన చోట వాళ్ళు పురమాయించుకుంటారు సార్. రీలర్స్ ఉంటారు సార్. మనకి చాకీ సెంటర్స్ ఉన్నాయి సార్. సోమవారంలో ఒకటి, తర్వాత వెల్దుర్తిలో ఒకటి చాకీ సెంటర్స్ ఉన్నాయి. సో చాకీ సెంటర్స్ వాళ్ళకి మీరు పురమాయించుకుంటారు సార్. మాకు పలానా చోట నుంచి కాస్తున్నారు. సో చాకీ సెంటర్స్లో చేసిన తర్వాత అది 1 కేజీ దారం వస్తుంది. అది కేజీ ఇప్పుడు 2200. ఓకే, మనకి అంతా పోను ఒక 100 రూపాయలు అట్లా కేజీకి 50 రూపాయలు మిగులుతుంది. కానీ రోజుకి ఎంత చేయగలరు మీరు? ఎలక్ట్రిక్లో వాడుకుంటారు. బాగానే ఉందా ఈసారి క్రాప్? బాగానే ఉందా? మెరుగైన క్వాలిటీ చేనేత కార్మికుల లేకపోతే పౌరులు వాళ్ళు దీంట్లో వేసుకుంటారు, ఫోన్స్లో వేసుకుంటారు.